పిసిసి చీఫ్ పైన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపైన కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఎంపీగా ఉండి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ధర్మపురి అరవింద్ కూడా పిసిసి ప్రెసిడెంట్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? ధర్మపురి అరవింద్ గారు రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఇంకా ఆ రోడ్ల పైన కూర్చొని బస్తీలలో కూర్చొని ఒక గుండా లేక మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాట్లాడాలి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి గురించి ఇలా అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కష్టపడి ఈరోజు ఆయన సొంత కష్టంతో ఈరోజు మా తెలంగాణ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఆయన వహిస్తున్నారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని కూడా మేము కోరుతున్నాం. కేటీఆర్ కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా సమర్థించారు. మీ దాంట్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన అవినీతి జరిగింది ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు నిజమైన అవినీతి జరిగింది. లక్షల కోట్లు తెలంగాణ సొమ్మునంతా దోచుకున్నారు. వేల లక్షల కోట్లకు వాళ్ళందరూ కూడా పరిగెత్తినారు. ఎక్కడికైనా వచ్చిన అంత డబ్బు వాళ్ళకని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళందరూ కూడా కావాలని ఏదో మాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. అంటే మీరు కాంట్రాక్టర్లకు ఎక్కువ ఇస్తున్నారని కూడా చెప్తాం.